ఇప్పుడు ముస్లింల నుంచి మేజర్ పార్టీగా ఉన్న ఎంఐఎం లీడర్ ఓవైసీ నిన్న రెండు రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి కర్ర విరగకూడదు, పాము చావాలన్నాడు. రెండో మాట తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంగానే కలిసే ఉండాలి కానీ కేంద్రపాలిత ప్రాంతం చేయకూడదు అన్నాడు. ఈ రకమైన డివైడెడ్ స్టేట్మెంట్స్ ఇస్తున్న అలాంటి లీడరు ఎంతవరకు అతను సరైన యాటిట్యూడ్ ఎంతవరకు కలిగి ఉన్నట్టు తెలంగాణ విషయం పైన? ఓవైసీతోని ఒక సమస్య ఏంటంటే ముస్లిం ప్రతినిధిగా వారు ఎంఐఎం తనను తాను చెప్పుకుంటుంది, కానీ అది 100% ముస్లిం ప్రతినిధి ముస్లింల సమస్యలను ముస్లింలకు ప్రాతినిధ్యం వహించట్లేదు. చాలా వరకు ఆంధ్ర ప్రాంత సంపన్న వర్గాల ప్రయోజనాలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక గందరగోళంలోకి ఆ పార్టీ పోవటమే కాదు, ముస్లిముల్లో కూడా ఒక గందరగోళం ఏర్పడటానికి ఆ పార్టీ పాత్ర ఉంది. మిగతా వాళ్ళది లేదని అంటం లేదు. మిగతా వాళ్ళది ప్రధానమైన పాత్ర ఉన్నా వాళ్ళది కూడా కొంత ఉన్నది. ఈ గందరగోళం కారణంగానే ఎంఐఎం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నది. ముస్లింలు తెలంగాణ సమాజంలో అంతర్భాగం. తెలంగాణ అభివృద్ధి చెందకుండా ముస్లింలకు భవిష్యత్తు లేదు, ముస్లింలను కలుపుకొని పోకుండా తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఈ విషయము మనము ఆచరణలోకి తేవాలంటే ఎంఐఎం కూడా తన వైఖరిని కొంత సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం. అదేవిధంగా ఆ నేపథ్యం నుంచి చూసినప్పుడు తెలంగాణ పట్ల ఒక స్పష్టమైన వైఖరితో ఎంఐఎం కూడా రాగలుగుతుందని నేను అనుకుంటున్నా. ఎంఐఎం విషయంలో నేను అనుకోవటం అయితే ఈ ఆలోచన అనివార్యమవుతుంది. ఇవాళ కాకపోయినా రేపు విభజన అనేది అనివార్యమని ప్రజలు కొట్లాడేటువంటి సందర్భాన ఎంఐఎం ఈ నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మేము కూడా వారితో మాట్లాడతాం, ఈ విషయాలన్నింటినీ చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒకటి హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటానికి వీల్లేదనేది మాత్రం అందరూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది ఎంఐఎం ప్రకటనతో అర్థమవుతున్నది. హైదరాబాదును వేరు చేయటం మంచిది కాదు. హైదరాబాదును తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలి. తెలంగాణ ఏర్పాటు కనుక జరిగితే అనే ప్రకటనను మాత్రం హర్షిస్తున్నాం. ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ హైదరాబాదును వివాదాంశంగా చేయకుండా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను కూడా కాపాడటానికి అవసరమైనటువంటి వ్యవస్థల రూపకల్పన చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ పట్టణ రాజకీయాలకు సంబంధించిన పాలనా వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు చాలా చక్కటి పరిష్కారాలను మోడల్స్ను తయారు చేశారు. అవి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా. మీరు హైదరాబాదు తెలంగాణ అంటూ ఏర్పాటు చేస్తే ఇది పరిష్కారం అంటూ మోడల్స్ను కేంద్రానికి వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి అట్లాంటి అనేకమైన ఒక పరిపాలనా వ్యవస్థలను ఇలా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఇది వినూత్నమైనటువంటి వ్యవస్థ కాగలుగుతుంది, భవిష్యత్తుకు కూడా ఒక దారి చూపగలుగుతుంది. కనుక అట్లాంటి ఒక ప్రయత్నాలను హైదరాబాదు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సత్వరమే తెలంగాణ పైన ఒక నిర్ణయానికి రావాలని కోరుతున్నాం. ఒక్కటిగా లేదా ఒక్కటే ఉండాల్సిన విద్యార్థి జేఏసీ ఇప్పుడు చాలా వర్గాలుగా ఉంది. వాళ్ళ మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, సయోధ్య అంతకన్నా లేదు. ఈ పరిస్థితులను ఒక గట్టి ఫోర్స్గా నిలవాల్సిన విద్యార్థి లోకాన్ని పొలిటికల్ జేఏసీ ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతుందనేది ఏమైనా చెప్పగలుగుతారా? ఈ సమస్య యూనివర్సిటీలకే పరిమితమైంది, జిల్లాలలో లేదు. జిల్లాలలో ఒక ఏబీవీపీ తప్ప మిగిలిన అన్ని గ్రూపులు ఒక జేఏసీగా అయినాయి. ఒక జేఏసీగానే అన్ని జిల్లాల్లో కలిసి పనిచేస్తున్నాయి. యూనివర్సిటీలో ఇవి విడిపోవటానికి చాలామంది చాలా కారణాలు చెప్తారు, కానీ నాకు పరిచయం ఉన్న మేరకి ఈ ఈ ఈ ఈ విభజన అంటే ఈ గ్రూపుల ఆవిర్భావానికి గవర్నమెంటు జోక్యమే కారణం. పోలీసులు ఒక అక్రమమైనటువంటి రీతిలో వాళ్ళు ఈ విద్యార్థి రాజకీయాల్లో కృష్ణా కమిషన్ చెప్పినట్టు ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ క్రమంలోనే పొలిటికల్ మేనేజ్మెంట్ క్రమంలోనే ఈ డివిజన్స్ అనేవి వచ్చినాయి. దీనికి బాధ్యత గవర్నమెంట్దే. ఈ విషయాన్ని తెలంగాణ శక్తులన్నీ గ్రహించటం లేదు. గ్రహించిన నాడు యూనివర్సిటీలో ఐక్యత అనేది సాధ్యమైంది. ఎన్ఆర్ఐలు కొంతకాలం క్రితం వరకు చాలా యాక్టివ్గా ఉన్న ఎన్ఆర్ఐలు ఈ మధ్య కొంత వేవరింగ్గా కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టుగా కనబడుతుంది. ప్లస్ ఎవరైనా ఎన్ఆర్ఐలు వచ్చినా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎలక్షన్స్ దాకా ఇది పరిస్థితి తప్పకుండా ఉంది. సో అప్పుడే వచ్చి ఏదైనా చేద్దామనే రకమైన ధోరణి కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. మీరేమంటారు? కొంత
సహజంగానే ఏంటంటే ఇంత సుదీర్ఘంగా జరిగినప్పుడు అప్పుడప్పుడు కొంత అలసట ఇట్లాంటివి కనబడుతుంటాయి. అది అందరిలోనూ ఉంటుంది. కానీ మళ్ళీ సందర్భం రాగానే అన్నింటినీ వదిలిపెట్టి అందరూ క్రియాశీలకంగా ఉద్యమంలో భాగమవుతున్నారు. ఎన్ఆర్ఐలు కూడా నేను అనుకోవటము వాళ్ళ పరిమితులకు లోబడి వాళ్ళు ఎప్పుడు కూడా క్రియాశీలకంగానే ఉన్నారు. ఇవాళ కూడా క్రియాశీలకంగానే ఉన్నారు. ఒక విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పడుతున్నటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ శక్తులు ఇంకా ఉద్యమంలో భాగమై తాము కూడా తెలంగాణ సామాజిక రాజకీయ వ్యవస్థల్లో ఒక స్థానం సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నము ఇలా అనివార్యం. ఎందుకంటే ఇంకా తెలంగాణ తప్ప ఇంకో దానికి అవకాశం లేదు. నేను ముందే చెప్పిన ఆంధ్ర రాజకీయ పరిణామాలు ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక రకంగా ఉన్నాయి. తెలంగాణ పరిణామం ఏంటంటే తెలంగాణలో తెలంగాణ శక్తులతో ఉంటే తప్ప తెలంగాణలో భవిష్యత్తు లేదు. తెలంగాణ ప్రజలతో ఉంటే తప్ప భవిష్యత్తు లేదు. ఉండాలనుకున్నప్పుడు మనం ఏ ఆలోచనతో పోవాలి, ఏ నిర్మాణంతో పోవాలి అనే అనేకమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ వ్యాక్యూమ్లో చొరబట్టడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. ఈ ప్రయత్నంలో కొంత గందరగోళం అనేది అనివార్యం. ఈ గందరగోళం నుంచి ఒక స్పష్టత తేవలసిన బాధ్యత తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులు, మధ్యతరగతి మేధావుల మీదే ఉంది. ఎప్పుడు కూడా పాలకులకు, సంపన్న వర్గాలకు వాళ్ళ తరఫున సమాజాన్ని ఒక మార్గనిర్దేశన చేసే పని అనేక శక్తులు తీసుకుంటాయి. పేపర్లు తీసుకుంటాయి, ఒకరిని రాని ఒకరిని కాపాడుతూ ఉంటాయి, ఒకరి ఆధిపత్యాన్ని. ఆ పని సినిమాలు చేస్తుంటాయి, పాఠ్యపుస్తకాలు చేస్తుంటాయి. అదేవిధంగా వ్యవస్థలు, యూనివర్సిటీ లాంటి వ్యవస్థలు కూడా కొంత మేరకు చేస్తుంటాయి. వీటికి లోబడి ఒక చిన్న మేధావి వర్గం కూడా ఒక పాత్ర వహిస్తుంటుంది. కానీ తెలంగాణ లాంటి అణిచివేయబడినటువంటి సమాజాలలో, సమూహాలలో ఆ వ్యవస్థలు లేవు. ఇప్పుడు మరి ఇట్లాంటి అనేక శక్తులు ఇవాళ తెలంగాణలో తమ స్థానాన్ని వెతుక్కునే క్రమంలో ఏర్పడే గందరగోళంలో ఎవరు మార్గనిర్దేశన చేయాలంటే తెలంగాణ మేధావి వర్గమే పాత్ర వహించాలి. ఇంకొకరితో అది సాధ్యం కాదది. కాబట్టి ఈ వర్గము ఇవాళ మేధావి వర్గం ఏమన్నా డిసైసివ్ స్టెప్స్ తీసుకుంటున్నా దాన్ని మనం అప్పుడు దాని విషయంలో రెండు గ్రహించాలి. మనం అందరినీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుతామనే తాపత్రయము కుదరదు. ఒకటి. రెండు, మనం కలపలేనప్పుడు జరిగేటువంటి పోటీని ఒక నియమబద్ధంగా జరిగేటట్టు చూడాలి. మూడోది, నేను అనుకోవటము మనం గందరగోళానికి గురి కావద్దు. అనుకున్నది ఇన్లేదు అని కోపతాపాలతోని మనకు ప్రయోజనం ఉండదు. మనం ఓపికతో ఉన్నంత మేరకి శక్తులను ఐక్యం చేయాలి, మార్గనిర్దేశన చేయాలి. సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి మనం పరిష్కారం చూపించాలి. ఈ బాధ్యత తెలంగాణ మధ్య తరగతి వర్గం మీదనే ఉంది. నేను అనుకోవటం ఇదివరకటి కంటే ఇవాళ ఆ బాధ్యత బాగా పెరిగినటువంటి ఈ సందర్భంలో చాలా సీరియస్గా ప్రతి ఒక్కరము ఈ పనిని స్వీకరించవలసి ఉంటుంది. ఈ పనిని మనం చాలా జాగ్రత్తగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఇంతవరకు అయితే తెలంగాణ అనే వాళ్ళని మనం కలిపితే చాలని ఉండే. ఇప్పుడు అదనంగా వస్తున్న ఒక సమస్య ఏంటంటే ఆ తెలంగాణ వాదులు అనుసరించేటువంటి వైఖరులు కూడా ఉద్యమానికి నష్టం జరుగుతున్నప్పుడు వాటిపైన కూడా మనం స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మహబూబ్నగర్లో జరిగింది బీజేపీ టీఆర్ఎస్ పోటీ పడటం కంటే కూడా ప్రధానమైన సమస్య అక్కడ బీజేపీ వారు మరి మతం పేరుతో ముస్లింల పైన చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా మనం స్పష్టత ఇవ్వాలి, తెలంగాణ సమాజానికి మార్గనిర్దేశన చేయాలి. దాన్ని మనం వదులుకొని తప్పించుకొని పోతే ప్రయోజనం అనేది ఉండదు. ఆ మార్గనిర్దేశన చేసే బాధ్యత తెలంగాణ మధ్యతరగతి వర్గం మీద, మేధావర్గం మీదనే ఉంది. ఆ వర్గము ఇవాళ తమ పాత్రను గ్రహించి ఈ ఉద్యమంలో ఇంకా క్రియాశీలకంగా ఉండాలి. ఇదివరకటి కంటే ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ ఉండాలి. అవసరమైతే ఎక్కువ మీటింగులు పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, స్పష్టతకు రావాలి, మనం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. ఎంఐఎం విషయంలో నేను అనుకోవటం అయితే ఈ ఆలోచన అనివార్యమవుతుంది. ఇవాళ కాకపోయినా రేపు విభజన అనేది అనివార్యమని ప్రజలు కొట్లాడేటువంటి సందర్భాన ఎంఐఎం ఈ నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మేము కూడా వారితో మాట్లాడతాం, ఈ విషయాలన్నింటినీ చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒకటి హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటానికి వీల్లేదనేది మాత్రం అందరూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది ఎంఐఎం ప్రకటనతో అర్థమవుతున్నది. హైదరాబాదును వేరు చేయటం మంచిది కాదు. హైదరాబాదును తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలి. ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ హైదరాబాదును వివాదాంశంగా చేయకుండా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క
ప్రయోజనాలను కూడా కాపాడటానికి అవసరమైనటువంటి వ్యవస్థల రూపకల్పన చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ పట్టణ రాజకీయాలకు సంబంధించిన పాలనా వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు చాలా చక్కటి పరిష్కారాలను మోడల్స్ను తయారు చేశారు. అవి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా. మీరు హైదరాబాదు తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇది పరిష్కారం అంటూ మోడల్స్ను కేంద్రానికి వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి అట్లాంటి అనేకమైన ఒక పరిపాలనా వ్యవస్థలను ఇలా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఇది వినూత్నమైనటువంటి వ్యవస్థ కాగలుగుతుంది, భవిష్యత్తుకు కూడా ఒక దారి చూపగలుగుతుంది. కనుక అట్లాంటి ఒక ప్రయత్నాలను హైదరాబాదు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సత్వరమే తెలంగాణ పైన ఒక నిర్ణయానికి రావాలని కోరుతున్నాను.